ప్రొడ్యూసర్‌గా అట్లాగే 'పవన్ కళ్యాణ్' వీర భక్తుడుగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి బండ్ల గణేష్ వర్సెస్ యూనియన్ బ్యాంక్ వివాదం గత 10 సంవత్సరాలుగా నడుస్తుంది. ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది ఈ అంశంలో అని చెప్పుకోవాలి. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే పరమేశ్వర పౌల్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కోళ్ల ఫారం వ్యాపార అభివృద్ధి కోసం బండ్ల గణేష్ తన తండ్రి, సోదరుడితో కలిసి అప్పటి ఆంధ్రా బ్యాంక్ నుంచి దాదాపు 83 కోట్ల భారీ రుణాన్ని తీసుకున్నాడు. 83 కోట్ల 13 లక్షలు. దీనికోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన సొంత ఇంటి పత్రాలని పూచీకత్తుగా పెట్టాడు సెక్యూరిటీగా. వ్యాపారంలో వచ్చిన ఇబ్బందుల వల్ల 2017 నాటికి ఈ రుణాన్ని తిరిగి చెల్లించలేము అంటూ బండ్ల గణేష్ కుటుంబం చేతులెత్తేసినటువంటి పరిస్థితి ఉంది. 2018 నాటికి వడ్డీలతో కలిపి ఈ బకాయి ఏకంగా 125 కోట్ల రూపాయలకు చేరుకోవడంతో బ్యాంకు అధికారులు ఆస్తి వేలానికి నోటీసులు అనేవి పంపించడం జరిగింది వాళ్ళు. ఈలోగా బండ్ల గణేష్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ని ఆశ్రయించి అందులో భాగంగా 28 కోట్ల రూపాయలని బ్యాంకుకు చెల్లించడం అనేది కూడా జరిగింది. మిగిలిన 97 కోట్ల రూపాయల యొక్క బకాయి మీద వన్ టైం సెటిల్మెంట్ కింద మరో 70 కోట్ల రూపాయలు ఒకేసారి చెల్లిస్తే లోన్ క్లియర్ చేస్తామని బ్యాంకే రివర్స్లో ఆఫర్ ఇవ్వడం జరిగింది. కానీ 6 నెలల గడువు ఇచ్చినప్పటికీ బండ్ల గణేష్ ఆ సొమ్ముని తిరిగి చెల్లించలేదు అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. బండ్ల గణేష్ యూనియన్ బ్యాంక్ లీగల్ పోరాటాన్ని అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ అధికారులు వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ను వెంటనే రద్దు చేసి జూబ్లీహిల్స్లో ఏదైతే హౌస్ని సెక్యూరిటీ పెట్టారో ఈ 850 చదరపు గదుల ఇది స్థలం అన్నమాట, దీన్ని వేలం వేశారు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో. దీన్ని ఒక అతను దాదాపు 87 కోట్లకి అతను కొనుగోలు చేసినట్టు చెప్తున్నారు. అయితే ఈ వేలం ప్రక్రియ మీద బండ్ల గణేష్ రుణ వసూలు ట్రిబ్యునల్ ఒకటి ఉంటుంది, దానికి కూడా మళ్ళీ ఆశ్రయించాడు ఆయన. కేసు విచారణలో ఉండగానే బ్యాంక్ అధికారులు తన ఆస్తిని మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకి చాలా కుట్రపూరితంగా అమ్మేశారంటూ కూడా ఆయన వాదించాడు. కరోనా వల్ల వ్యాపారాలు దెబ్బతిని డబ్బు సర్దలేకపోయామని చెప్పడంతో ట్రిబ్యునల్ ఆ వేలాన్ని రద్దు చేస్తూ కొనుగోలుదారులకి వడ్డీతో సహా డబ్బులు ఇచ్చేసి బండ్ల గణేష్కి ఇవ్వాలి ఆస్తిని వెనక్కి అని యూనియన్ బ్యాంక్ ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంటనే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని ఈ కేసులో సుదీర్ఘ విచారణ జరిపినటువంటి తెలంగాణ హైకోర్టు తాజాగా సంచలన తుది తీర్పునిచ్చింది. ఫైనల్ జడ్జిమెంట్. కేంద్ర ప్రభుత్వం 2002లో తీసుకొచ్చిన సర్ఫేసీ చట్టం ప్రకారం ఏదైనా సంస్థ డిఫాల్ట్ అయినప్పుడు ఆ సంస్థ ఆస్తులకే మినహాయింపు ఉంటుంది, కానీ కంపెనీకి సంబంధించినటువంటి మిగతా ఆస్తులకి ఎలాంటి మినహాయింపు ఉండదు అని హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది ఈ అంశంలో. బండ్ల గణేష్ ఈ లోన్ కోసం తన వ్యక్తిగత ఆస్తిని హామీగా పెట్టి ఉమ్మడి సంతకాలు చేయించుకుని టైంలో అదంతా కూడా పూర్తిగా చట్టబద్ధంగానే జరిగింది. ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుని కొట్టేస్తూ ఆ జూబ్లీ హిల్స్ ఆస్తి మీద బండ్ల గణేష్ కుటుంబానికి ఏ రకమైనటువంటి హక్కులు లేవు అని క్లియర్ కట్గా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ తీర్పు మీద తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని బండ్ల గణేష్ ప్రకటించడం ఇప్పటికీ జరిగింది. దీని మీద మరోవైపు 2015లో టెంపర్ సినిమా నిర్మించిన తర్వాత బండ్ల గణేష్ మరి ఏ సినిమా జోలికి వెళ్ళకపోవడానికి ఈ ఆర్థిక వివాదాలే కారణం అని కూడా మనకు తెలుస్తుంది. సినిమాలు చేస్తే వచ్చే లాభాల్ని బ్యాంకుల్లో జప్తు చేసే అవకాశం ఉండడంతో అది సినీ నిర్మాణానికి దూరంగా ఉంటూ జాగ్రత్త పడుతున్నాడు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో బండ్ల గణేష్ రాజకీయాల్లో కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. గతంలో కాంగ్రెస్లో చేరి సీటు రాకపోయినా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన ప్రస్తుతానికైతే మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు.